వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పేపర్ లీకేజీపై పరీక్ష నిర్వహించిన సంస్థపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆ సంస్థపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. నారాయణపేట జిల్లాలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీవైఎల్, డీవైఎఫ్ఐ, వైసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నీటి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారు. 24 లక్షల విద్యార్థులు నీటి పరీక్ష రాస్తే అందులో కేంద్రంలో మొత్తానికి చూస్తే హర్యానాలో కానీ బీహార్లో కానీ ఎక్కడ 67 మందికి ఒకే ర్యాంక్ రావడం, 8 మందికి ఒకే ఈ నీటి పరీక్షలో 720 మార్కులు ఉంటాయి. ఆ 720 మార్కులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గత 15 రోజుల కింద నీటు ఎగ్జామ్ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీటు ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఈ దేశంలో 67 మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ దేశంలో నీటు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్లనే నీటి ఎగ్జామ్ పేపరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే నీటి ఎగ్జామ్ నిర్వహించే బాధ్యులు ఎవరైతే ఉన్నారో నీటు ఎగ్జామ్ పేపర్ ని విద్యార్థుల ద్వారా 10 లక్షలకు 15 లక్షలకు ఈరోజు అమ్ముకొని నీటి ఎగ్జామ్ పేపర్ ను లీక్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి రంగాన్ని అంతా కూడా విద్యార్థులను అంతా కూడా ఈరోజు మోసపూరితంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. ఖబర్దార్. కాబట్టి దేశవ్యాప్తంగా విద్యార్థులు కంకణ బద్దులుగా అయినరు, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకమైనరు. నీటి ఎగ్జామ్ ని మళ్ళీ నిర్వహించాలి. అదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి. అట్లాగే నీటి ఎగ్జామ్ నిర్వహించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడీఎస్, ఎన్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, పీవైఎల్, డివైఎఫ్ఐ ఇట్లా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల నుంచి ఆందోళనలు చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే నారాయణపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులంతా ఏకమై ఇంతటితో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.